సినిమా అనే పిచ్చి ఉంటే ఎలా ఉంటారంటే మన వర్సటైల్ యాక్టర్ ఎస్జే సూర్యను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే డిగ్రీ చదవడానికి చెన్నై వచ్చి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి సినిమాతోనే ఉంటున్నారు. 90s లో అప్పటి అగ్రదర్శకుల వద్ద అసిస్టెంట్ గా చేసి ఆపై ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు మన ఎస్జే సూర్య. నన్ను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయినా let me reintroduce myself. By the way, my name is Ram Singh. సూర్య గారి డెబ్యూ మూవీనే ఒక సెన్సేషన్. స్టార్ హీరో అజిత్ డ్యూయల్ రోల్ చేసిన వాలి సినిమాతో సూర్య గారు డెబ్యూతోనే దర్శకుడిగా స్టార్ అయ్యారు. 2001లో తమిళ్లో విజయ్ తో కలిసి చేసిన ఒక హిట్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసి తెలుగులోనే ఒక ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఖుషి అప్పటికి ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు నన్నుగా. నువ్వు చూసావు. ఇప్పుడు నేను నడుమే కాదు నీ ఫుల్ బాడీ చూస్తానా? సూర్య గారికి మొదటి నుంచి యాక్టింగ్ అంటే ప్రాణం. అసిస్టెంట్ గా ఉన్నప్పుడే చిన్న చిన్న పాత్రలు చేయడం అలవాటు. అయితే ఇక నటుడిగా తనను పరిచయం చేయడానికి తానే రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ మహేష్ తో తెలుగులో చేసిన నాని మూవీని సూర్య గారు పాటలు కూడా రాశారు, పాడారు. అలాగే తన సినిమాలకు తానే సంగీత దర్శకుడుగా వ్యవహరించి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా అందరికీ దగ్గరయ్యారు. రీసెంట్ గా అదిరింది, మానాడు లాంటి సినిమాలతో నటుడిగా అందరినీ మెస్మరైజ్ చేసి స్పైడర్ లాంటి మూవీలో భైరవగా తన నటనతో అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. విలక్షణ దర్శకుడు నుంచి విలక్షణ నటుడిగా సినిమాకి విశ్వరూపం చూపిస్తున్నారు. సూర్య గారు నేను ఎనర్జీ డ్రాప్ అయినా ఆయన ఎనర్జీ డ్రాప్ అవ్వాలి. On stage, the very versatile actor, director, lyric writer శ్రీ ఎస్జే సూర్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాకి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ